రైట్ హైదరాబాద్ కూకట్పల్లిలో ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా సీన్ మారింది. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కి ఒక న్యాయం, బీఆర్ఎస్ కి మరో న్యాయమా అంటూ అధికారులను నిలదీశారు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక తమవి తొలగించినట్టే కాంగ్రెస్ బ్యానర్లు కూడా రోడ్లపై తీయకపోతే అధికారులకు బుద్ధి చెప్తామంటున్నారు మాధవరం కృష్ణారావు. ఇప్పుడు ఎత్తేకాం అక్కడ ఫోన్ చేసేవాడు ఇప్పుడు ఎత్తేకాం అక్కడ ఫోన్ చేసేవాడు. నిన్న కేసీఆర్ బర్త్డే ఉంది. నిన్న కేసీఆర్ బర్త్డే నాడు, రేపు నా బర్త్డే నాడు నిన్న నుంచి మొత్తం ఒక ఫ్లెక్సీ తీసేస్తూ ఉన్నారు. మీరు తీయండి కాదనట్లేదు, కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లే తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక బ్యానర్ ఏ పార్టీ కట్టొద్దు అన్నటువంటి జీవో తీయండి, ఆనందిస్తాం తప్ప మాకున్నటువంటి అభిమానులను నిరుత్సాహపడే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో మా ఫోటోలు లేకుండా చేస్తారని మీరు అనుకుంటారేమో. బిడ్డ, మీకు కూడా తొందరలోనే మీకు ఈ గతిగా ఇంకా భయంకరంగా గతి పడుతుంది. మేము చేసిన దుర్మార్గాన్ని, దోపిడీకి అన్నీ చూస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు తీసిన దానికి మేమేం బాధపడతలేం, కానీ మీ బ్యానర్లు కూడా రేపటి నుంచి ఎక్కడైనా బ్యానర్లు గిట్ట మీ కనబడ్డా మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను. మా ఒక్క బ్యానర్ మీరు తీసేశారు, ఓకే, మీకు నిర్ణయం వచ్చిందంటారు, ఆఫీసర్ నుంచి, పై ఆఫీసర్ నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలు వచ్చిందంటున్నారు, తీసేయండి. కానీ ఇంకొక బ్యానర్ కనబడదు. రేపటి నుంచి గట్ట కనబడ్డది అంటే ఇక మేము ఏ రకంగా మీకు బుద్ధి చెప్తామో ఆఫీసర్కి అని చెప్పి తెలియజేస్తాము.